కాంగ్రెస్లో కష్టపడిన వారికి గుర్తింపు లేదు అంటున్న ఫకీర్ రాజు. కాంగ్రెస్లో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు లేదని, టికెట్లు కొనుక్కున్న వారికి మాత్రమే ఇచ్చారని పార్టీ రాష్ట్రం మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు ఫకీర్ రాజు ఆరోపించారు. ఈ రోజు కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 35 సంవత్సరాలుగా తన పార్టీ కోసం కష్టపడి పనిచేశారని తెలిపారు. డబ్బు ఉంటేనే కాంగ్రెస్ టికెట్ అని చెప్పి ఒక హెడ్లైన్ జరిగింది. అది కూడా మేము విజయవాడ వెళ్ళి మేమే ఇచ్చామని చెప్పి పల్లవరాజు వాళ్ళ వారికి మా ప్రత్యర్థులు క్యాన్వాస్ చేస్తే పల్లవరాజు గారు అన్నాను, నేను ఏమండి ఇది ఎవడు పేపర్లో వేశాడో కోర్టుకి వేసేద్దాం పదండి అంటే మాట్లాడలేదు. సరిపలమ్మ ఫోటో వేశారు, ఈయన ఫోటో వేశారు. మరి వీళ్ళు నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకు ఖండించట్లేదు? ఖండించాలి కదండి. ఈవేళ మా మీద ఇలా ఆరోపణలు ఏంటి, ఎవరు చేస్తున్నారన్నది ఖండించే ఆ నిజాలు బయటపడతాయి. వాళ్ళ మనుషులు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ మనుషులకే టికెట్లు ఇచ్చారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీలో జరిగింది అదండి. అయితే ఈవేళ ఏదేమైనా ఏది జరిగినా నా మంచి కోసం జరుగుతున్నాను. నేను ఈవేళ రాష్ట్ర ప్రెసిడెంట్ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా ఉన్నానండి. అట్లాగే యువశక్తి ఫౌండేషన్ రన్ చేస్తున్నాను. ఇంచుమించు ఒక 15 సంవత్సరాలకి ఎల్ఐసి యూనియన్కి ఏఓ ఆర్గనైజేషన్ ఆనరబుల్ చైర్మన్గా ఉన్నాను. ది పూర్ పీపుల్ అసోసియేషన్ కాకినాడ దానికి చైర్మన్గా ఉన్నాను. ది ఫైబర్ బోర్డ్స్ అసోసియేషన్ మెకానిక్స్ అసోసియేషన్ దానికి అది గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. అట్లాగే శివశక్తి సీ ఫుడ్స్కి చైర్మన్గా ఉన్నాను. హోమ్ నీడ్స్ అండ్ చైర్మన్గా ఉన్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేషనల్ ప్రెసిడెంట్ దానికి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఒక 10-15 సంవత్సరాలు చైర్మన్గా ఉంటూ నేను ఆర్థికంగాను రాజకీయంగాను అన్ని రకాల అండదండలు ఉన్న ఒక సీనియర్ నేతగా నేను ఎదగాలని చూస్తే నన్ను తొక్కేయడానికి పల్లవరాజు గారు మీరు చెప్తున్నాను, మీకు మీ చిన్నాన్నగారు మాటలాలకించి మీరు మైనస్ అయిపోతున్నారు. ఈ మైనస్ పాయింట్ కేవలం ఈ 2020 తోటే మీకు సరిపోస్తారు. 2029 కూడా మీకు ఈ ఎఫెక్ట్ తగులుతుంది. మీరు ఇదే వడవడిలో ఉంటే ఇప్పుడు కానీ టికెట్లు మీకు మార్చకపోతే బీఫామ్ ఇచ్చేసాను అంటున్నారు. బీఫామ్ ఇస్తే సీఫామ్ కూడా ఉందండి. ఆ విషయం మీకు కూడా తెలుసు. విషయం సీఫామ్ ఇవ్వచ్చు, బీఫామ్ క్యాన్సిల్ చేయొచ్చు. పార్టీ యొక్క విధానం కరెక్ట్ లేకపోతే పార్టీని తీసేసి ఎంతోమంది ఫైనల్గా ఎందుకంటే వడ్డించేది మీరు, తినేది మేము. అందుకని మీ చేతుల్లో ఉంది. ఇప్పటికైనా సరే పార్టీ మీరు టికెట్లు మార్చండి. కష్టపడ్డ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వండి. లేని ఎడల మరలా చెప్తున్నాను, రాష్ట్రంలో ఎవరవుతాం అన్నారో అందరూ కూడా మీకు రెబల్స్గానే మేము తయారవుతాం. మిమ్మల్ని ఎదరికి వెళ్ళి పరిస్థితి కూడా మేము రానము. ఎందుకంటే ప్రెసిడెంట్ నాయకుడిగా చెప్తున్నాను సార్, మీకు ఇంతవరకు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, చాలా మర్యాదగా ఉంది. ఇంటికి వచ్చిన చాలా హుందాగా మాట్లాడేవారు. కానీ సీట్లు ఇలా జరగడం వల్ల నా అభిమానులు, నా జాతి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా రగిలిపోతున్నారండి. అందుకని నా అభిమానులు, నా కార్యకర్తలు, నా పెద్దలు, మరి మిగతా కులాల వారి పెద్దలు కోరిక మేరకు నేను ఈవేళ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నేను ఈవేళ కాంగ్రెస్ రెబల్గా నేను రేపు 24వ తారీఖు 10:30కి నేను నామినేషన్ను మున్సిపల్ ఆఫీసులో నేను వేస్తున్నాను. మరి ప్రజలారా అందరూ కూడా ఇదే ఆహ్వానం. మీరు అందరూ కూడా తరలి రండి. ఈ యువకుడిని, ఈ విద్యావంతుని, ఈ లంకే ఫకీర్ రాజు అలియా సెల్ఫీ రాజుని ఎల్ఐసి రాజు గారు అంటారు, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాకినాడకి ఎనలేని సేవలు చేస్తాను. ఇప్పుడున్న ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళు అంటే మీకు తెలుసు, అందరూ జనాలు తెలుసు. నేను చెప్పవసరం లేదు, నేను ఎవరిని విమర్శించడం తెలుసుకోలేదు. ఎందుకంటే నా పని నేను చేసుకుపోతాను. నాకు మాత్రం ఎవరైనా అడ్డొస్తే మాత్రం అడ్డు తొలగించేసుకుంటాను. అది నా పద్ధతి అండి. నేను ఎవరి జోలికి వెళ్ళను, అందరితో మర్యాదగా ఉంటాను. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇద్దరు కూడా నాకు తెలుసున్న వ్యక్తులే. అందుకని నా